బ్రహ్మిగాడి కథ జూన్ 2వ తారీఖు ఆడియో రిలీజ్ చేస్తున్నామండి. అలాగే జూన్ చివరి వారంలో కానీ 17వ తారీఖు కానీ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో లైవ్ స్టోరీ అనే క్యాప్షన్ పెట్టామండి. లైవ్ ఎందుకని మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. లైవ్ అనేది ఈ సినిమా ఉన్న ఒక 36 అవర్స్లో జరిగే లైవ్ అండి. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి ఫీల్ ఉంటుందండి. ఒక తెలియకుండా మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ మాత్రం మీ అందరికీ కలుగుతుంది. అది మాత్రం 100% నేను చెప్పగలను. బయటికి వచ్చిన తర్వాత ఎంత నవ్వుకుంటారో అంత ఫీల్తో బయటకు వస్తారు. సినిమా చూసి అరే భలే మంచి సినిమా చూసాం ఈరోజు అనేసి మీరు చూడడంతో పాటు 10 మంది చెప్తారు మళ్ళీ ఒక మంచి సినిమా చూసాం చూడండి అని చెప్పేసి. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి చెప్పాలి నేను. అది రామ్మోహన్ రావు గారు. కథ ఫస్ట్ చెప్పాను. ఈ సినిమా కథ చెప్పగానే ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ సినిమా మనం చేస్తున్నాం ఈశ్వరెడ్డి, నువ్వు ఎవరికి చెప్పొద్దు ఈ సినిమాని, మనమే చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో అదే రోజు ఒక 4 months తర్వాత మళ్ళీ పిలిపించేసి నేను సినిమా చేస్తున్నా ఈశ్వరెడ్డి అని చెప్పేసి కమిట్ చేశారు. ఆయన మాట పోకుండా ఈరోజు నాకు తెలిసి మల్టీ డైమెన్షన్లో ది బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఇనానిమస్గా నాకు తెలిసి నా ముందు సినిమాకు 2 సినిమాలకు ఎవరు చెప్పలేంత. ఈవెన్ మీ శ్రేయభిలాషి కూడా పర్లేదు సినిమా ఒక ఆఫ్ బీట్ ఫిల్మ్ అని చెప్పేసి అన్నారు. కానీ ఈ సినిమాని మాత్రం ఇనానిమస్గా అందరూ చాలా మంచి ఫిల్ము, చాలా బాగుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మేబీ అందరి నచ్చితే విల్ బి వెరీ హ్యాపీ అని. బ్రహ్మిగాడి కథ నెక్స్ట్ నాకు రిలీజ్ అయిపోయే సినిమా. అండ్ ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ కూడా త్వరలో షూట్ ఫినిష్ అయిపోతున్నాం. అండ్ ఈ సినిమా ఆడియో రిలీజ్ వచ్చేసి జూన్ 2nd ప్లాన్ చేస్తున్నారు. సో అండ్ ఫిల్మ్ కూడా జూన్ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవ్వాలని చూస్తున్నాం. సో దిస్ మై నెక్స్ట్ ఫిల్మ్ కమింగ్, బ్రహ్మిగాడి కథ. అండ్ అందులో నాతో పాటు కృష్ణుడు గారు, బ్రహ్మానందం గారు, అలాగే పృథ్వీ గారు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు. సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్ టుడే టు లెట్ యూ గైస్ నో దట్ అవర్ ఫిల్మ్స్ రిలీజింగ్ నెక్స్ట్ మంత్. సో డెఫినెట్గా ఈ సినిమా మీరందరూ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. బ్రహ్మిగాడి కథ ఈశ్వరెడ్డి గారి డైరెక్షన్లో వరుణ్ సందేశ్ హీరోగా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. అంటే నేను ఏఎంఐ చేసేలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత అంత మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ వరుణ్ సందేశ్కి సపోర్టింగ్ క్యారెక్టర్గా చేస్తున్నాను ఈ మూవీలో. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ మూవీలో లైక్ కంప్లీట్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉండే ఒక మంచి లవ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండే ఒక మంచి మూవీ ఇది. నేను నిన్నే డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది చాలా ఎంజాయ్ చేశాను. అండ్ త్వరలోనే ఈ మూవీ ముందుకు రాబోతుంది. బ్రహ్మిగాడి కథ సినిమాలో డైరెక్టర్ ఈశ్వరెడ్డి గారు నాతో ఒక పెద్ద ప్రయోగం చేయించారు. నేను రకరకాల పాటలు రాసున్నాను, కానీ ఐటెం సాంగ్ ఎప్పుడు ఎక్కువ రాయలేదు. ఈ సినిమాలో నా చేత ఐటెం సాంగ్ రాయించారు ఈశ్వరెడ్డి గారు. అది బాగున్నా బాగలేకున్నా దట్ క్రెడిట్ గోస్ టు ది ఓన్లీ డైరెక్టర్ గారు. అయితే అప్పుడప్పుడు ఇలా ఒక టైప్ పాటలు రాస్తున్న వాళ్ళ చేత డెఫినెట్గా రాయించడం అనేది మంచి ఫలితాలు ఇస్తానేది నాకు నమ్మకం. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు ఒక సినిమాలో పని చేశారు. నేను రాసే పాటని చంద్రబోస్ గారి చేత, చంద్రబోస్ గారు రాసే పాటను నా చేత రాయించేసి ఆయన బెస్ట్ ప్రోడక్ట్ తీసుకున్నారు. బహుశా అట్లాగే ఈశ్వరెడ్డి గారు నా చేత ఐటమ్ సాంగ్ రాయించి ఒక ప్రయోగం చేశారు నా మీద. ఈ సినిమాలో పాటలు కానీ రాంబాబు గారు ఇంకా మిగతా రైటర్స్ రాసిన పాటలు కానీ నేను విన్నాను. రాంబాబు గారు రాసిన పాట కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆడియో సక్సెస్ అవుతుంది, అట్లాగే సినిమా ఇంకా బాగా సక్సెస్ అవుతుందని నేను పూర్తిగా నమ్ముతూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బ్రహ్మిగాడి కథ ముందు ఈశ్వరెడ్డి గారి గురించి చెప్పాలి.
ఇంకొక 6 నెలలు సినిమా షూటింగ్ ఉంటే మటుకు మేమందరం నేషనల్ అథ్లెటిక్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళం అన్నమాట. అలా పరిగెట్టించాడు ఆయన, వరుణ్ గారిని కానీ కృష్ణుడు గారిని కానీ. రోజుకో 20 కిలోమీటర్లు. ఆ బ్రహ్మిగాడి కథకే అటాచ్మెంట్ ఉన్న క్యారెక్టర్ అండి అది. అంటే ఆయన డైరెక్టర్ గారు ఆ కథ రివీల్ చేయొద్దన్నారు ఎక్కడ చిన్న పాయింట్ కూడా. లింగారెడ్డి అని ఒక ఫ్యాక్షనిస్ట్, జయప్రకాష్ రెడ్డి గారికి అల్లుడు క్యారెక్టర్. ఆ ఫన్ ఎలా ఉంటుందంటే పిఎన్ రామచంద్ర గారిది వరకు చిత్రం బళ్ళారి విచిత్రం పాత సినిమా ఒకటి వచ్చిందండి. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి సినిమా ఎండింగ్ వరకు గొల్లు నవ్వుతారు. దాంట్లో నరేష్ గారి క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్, ఆయన కనపడినప్పుడు అంతా ఎలా నవ్వుతారు, మా సోదరుడు కృష్ణుడు గారు కనపడినప్పుడు అలా నవ్వుతారు. దీంట్లో వరుణ్ సందేశ్ గారిని ముందు అడిగారు కదా లవ్ స్టోరీ అని. ఆ లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఇలోరియస్ కామెడీ ఉంటుంది. ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, మా సహనటి నటులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. మరలా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో స్వర్గీయ ఈవి సత్యనారాయణ గారి ప్లేస్లో ఈశ్వరరెడ్డి గారు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.